హాయ్ ఫ్రెండ్స్, నమ్మకానికి విశ్వాసానికి ఎటువంటి రూపం ఉండదు. అది మనం చేసే పనులపైనే ఆధారపడి ఉంటుంది. నమ్మకం ఉన్న చోట అద్భుతాలు జరుగుతాయి. అద్భుతాలు జరిగిన చోట నమ్మకాలు ఇంకా ఎక్కువ అవుతాయి. అయితే మనం ఈరోజు ఈ వీడియోలో ఒక అమ్మాయి ఎవరికి తెలియకుండా అర్ధరాత్రి సమయంలో తిరుపతి వెంకటేశ్వరుని ఆలయంలోకి ప్రవేశించినప్పుడు ఏం జరిగింది అన్న దాని గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు ఈ నిజంగా జరిగిన సంఘటనను పూర్తిగా చూస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో శ్రీ వెంకటేశ్వర స్వామి 7 కొండలపై కొలువై ఉన్నాడు. ఈ ఆలయం భారతదేశంలోనే అత్యంత సుసంపన్నమైన ఆలయం కావడంతో పాటుగా ఇక్కడికి వెళ్లిన ప్రతి ఒక్కరికి వైకుంఠంలో ఉన్నట్లుగా అనుభూతి కలుగుతుంది. ఈ ప్రదేశంలోని ప్రతి అడుగుల్లోనూ ఏదో తెలియని చమత్కారం దాగి ఉంది. కలియుగ వైకుంఠముగా భావించబడే ఈ ప్రదేశం ఎన్నో అద్భుత చమత్కారాలకు పుట్టినిల్లు. అయితే తిరుపతి నుండి 23 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలోకి బయటి వ్యక్తులకు ఎవ్వరికి ప్రవేశం ఉండదు. అయితే కొంతమంది భావనల ప్రకారం వెంకటేశ్వర స్వామికి సమర్పించబడే పూలమాలలు, పాలు, పెరుగు, ఫలహారాలు మొదలైనవన్నీ ఈ గ్రామం నుండే తీసుకొస్తారట. అంటే స్వామివారికి సమర్పించబడే ఏ వస్తువు కూడా బయట నుండి తీసుకోరు. భగవంతుడికి కావలసిన అన్ని వస్తువులు ఈ రహస్య గ్రామంలో నుండే తీసుకొస్తారు. అయితే ఈ గ్రామంలో ఉండే వ్యక్తులు అత్యంత పవిత్రంగా ఉంటారు. ఈ గ్రామంలోకి బయటి వ్యక్తులకు ఎవరికి ప్రవేశం ఉండదు. ఇక్కడి మహిళలు వేరొకరు కట్టిన వస్త్రాలను ధరించరు. వారు వేసుకోవడానికి కావలసిన బట్టలను స్వయంగా చేతులతోనే తయారు చేసుకుంటారు. అయితే ఈ గ్రామంలోనే పల్లవి అనే ఒక అమ్మాయి ప్రతిరోజు వెంకటేశ్వర స్వామికి పూలమాలలు తయారు చేస్తూ ఉండేది. అయితే ఒకరోజు రాత్రి పల్లవి గాఢ నిద్రలో ఉండగా వెంకటేశ్వర స్వామి తన కలలోకి వచ్చి వెంటనే తన ఆలయానికి వచ్చి గడ్డంపై చందనం పూయమని చెప్పాడు. దీంతో మేలుకవ వచ్చిన తరువాత పల్లవికి ఈ కల వెనుక దాగి ఉన్న పరమార్థం తెలియదు. దాంతో ఆవిడ ఎంతో భయాందోళనకు గురవుతుంది. ఆమెకు బాగా చెమటలు కూడా పడతాయి. ఫ్రెండ్స్, మీరు జాగ్రత్తగా గమనిస్తే శ్రీవారి గడ్డం భాగంలో ఒక గాయం ఉండడాన్ని గమనించవచ్చు. అయితే ఆ గాయం కనబడకుండా ఉండేందుకు ప్రతి శుక్రవారం రోజున ఆలయ అర్చకులు దానిని చందనంతో కప్పి ఉంచుతారు. ఒకవేళ అలా చేయకపోతే ఆ గాయం పెద్దగా అవుతుందని అక్కడి పూజారుల నమ్మకం. అయితే పల్లవికి కల వచ్చింది కూడా శుక్రవారం రోజునే. దీంతో ఇదంతా శ్రీవారి ఆజ్ఞ అని భావించిన పల్లవి ఈ విషయం చెప్పినా కూడా ఎవరూ నమ్మరు. కావున ఆ దేవుడి ఆజ్ఞని పాటించడం ఉత్తమం అనే ఉద్దేశంతో ప్రతిరోజు ఉదయం శ్రీవారికి అవసరమైన పూలు, పండ్లు, ఫలహారాలు మొదలైనవి తీసుకెళ్లే ట్రాక్టర్లో రహస్యంగా ఎవరికి కనబడకుండా పూల బుట్టల చాటున దాక్కొని తిరుమల శ్రీవారి ఆలయానికి రాత్రి 2 గంటల సమయంలోకి చేరుకుంటుంది. దీని తర్వాత పల్లవి ఎవరికి తెలియకుండా ఆ ట్రాక్టర్లో నుండి దిగి గుట్టు చప్పుడు కాకుండా గర్భగుడి వైపుకు వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్, సాధారణంగా శ్రీవారి ఆలయ తలుపులను ప్రతిరోజు రాత్రి 12 గంటల నుండి 3 గంటల వరకు మూసివేస్తారు. కానీ ఆ రోజు జరిగిన అద్భుతం గురించి తెలిస్తే మీరంతా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఎప్పుడైతే పల్లవి ఆలయ సమీపంలోకి వెళుతుందో అప్పుడు ఆలయ తలుపులు వాటంతటా అవే తెరుచుకుంటాయి. గర్భగుడిలోని శ్రీవారి విగ్రహాన్ని చూస్తుంటే సాక్షాత్తు విష్ణుమూర్తిని దర్శించుకున్నట్లుగా ఉంటుంది. అయితే ఆ రోజు శ్రీవారి గడ్డం భాగంపై చందనం యొక్క లేపనం నిజంగానే లేదన్న విషయాన్ని గమనించిన పల్లవి స్వయంగా తన చేతులతోనే చందన లేపనాన్ని తీసుకొని శ్రీవారి గడ్డంపై గాయం ఉన్న చోట పూస్తుంది. దాని తర్వాత పల్లవి ఆ భగవంతుణ్ణి శ్రద్ధతో ఆరాధించి ఆలయంలో నుండి బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే పల్లవి ఆలయంలోకి వెళ్లడంతో వాటంతటా అవే తెరుచుకున్న తలుపులు తాను బయటకు రాగానే ఎవరి ప్రమేయం లేకుండా వాటంతటా అవే మూసుకుంటాయి. ఆ తర్వాత పల్లవి తన గ్రామానికి తిరిగి వెళ్లి జరిగిన సంఘటన మొత్తాన్ని గ్రామస్తులకు వివరించి చెబుతుంది. దీంతో పల్లవి మాటలు విన్న గ్రామస్తులందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక ఆ ఊరి పెద్ద మనుషులు కొంతమంది వెంటనే తిరుమల శ్రీవారి ఆలయానికి వెళ్లి అక్కడ ఉన్న అర్చకులకు పల్లవి చెప్పిన విషయాన్ని చెప్పడంతో వారు కూడా ఆశ్చర్యపోతారు. అయితే ప్రతి శుక్రవారం స్వామివారి గడ్డంపై గంధాన్ని పూస్తారు. కానీ ఆ రోజు పూజారులు ఆ విషయాన్ని మర్చిపోవడంతో స్వామివారు తన భక్తురాలి కలలోకి వెళ్లి సాక్షాత్ దర్శనమిచ్చారు. ఇదంతా తమ తప్పు వల్లే జరిగిందని అర్చకులు స్వామివారికి క్షమాపణలు చెప్పుకుంటారు. ఫ్రెండ్స్, నేటికి కూడా ఈ గ్రామ ప్రజలు ఎంతో పవిత్రంగా ఉంటూ భక్తి శ్రద్ధలతో శ్రీవారికి కొలుస్తూ ఉంటారు. ఈ కారణం చేతనే శ్రీవారికి సమర్పించబడే పూజ సామాగ్రి మొత్తాన్ని అక్కడి నుండే తీసుకొస్తారు. ఇంతేకాకుండా తిరుమల శ్రీవారి ఎవరికి తెలియకుండా మరుగున పడిన రహస్యాలు ఎన్నో ఉన్నాయి. సాధారణంగా అన్ని ఆలయాల్లో విగ్రహాలను రాతితో తయారు చేస్తారు.
కానీ తిరుపతి వెంకన్న స్వామి ఆలయంలో రాతి విగ్రహాలు కాకుండా స్వయంగా దేవుడే కొలువై ఉన్నాడు. ఆలయంలోని విగ్రహాన్ని ఎవ్వరూ తయారు చేయలేదు. ఇది స్వయంగా తనంతటా తానే ప్రకటితమైంది. ఇంతేకాకుండా స్వామివారి ఈ విగ్రహానికి తల భాగంలో జుట్టు కూడా ఉంటుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే స్వామివారి విగ్రహానికి ఉండే జుట్టు ఎప్పుడు కూడా చిక్కుపడదు. అయితే ఇక్కడి కొంతమంది అర్చకులు చెప్పేదేమిటంటే స్వామివారి విగ్రహానికి చెవి పెట్టి విన్నప్పుడు విగ్రహంలో నుండి సముద్రపు అలల శబ్దం వినబడుతుందట. అయితే దీని వెనుక దాగి ఉన్న రహస్యాన్ని ఇప్పటి వరకు ఎవ్వరూ కనుక్కోలేకపోయారు. ప్రతిరోజు స్వామివారి విగ్రహాన్ని క్రింద భాగాన్ని ధోతితో, పై భాగాన్ని చీరతో అలంకరిస్తారు. ఇంతేకాక తిరుపతి వెంకటేశ్వర స్వామి విగ్రహంలోనే లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుంది. కావున ఈ విధంగా అలంకరిస్తారు. ప్రతి గురువారం రోజున శ్రీవారిని చందనంతో అలంకరించినప్పుడు ఆ చందనంలో లక్ష్మీ రూపం కనబడుతుంది. సాధారణంగా అన్ని దేవాలయాల్లో దేవుడిని అలంకరించడానికి ఉపయోగించిన పువ్వులను భక్తులకు సమర్పిస్తారు. కానీ వెంకటేశ్వర స్వామి వారిని అలంకరించడానికి ఉపయోగించిన పువ్వులను మాత్రం అసలు బయటకు కూడా తీసుకోరారు. వాటిని స్వామివారి వెనుక భాగంలో విసిరేస్తారు. ఇక్కడ మరో విచిత్రం ఏమిటంటే స్వామివారి వెనుక భాగంలో విసిరేసిన పూలమాలలు ఆలయానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడులో తేలుతాయి. కేవలం ఇంతే కాకుండా శ్రీవారి గర్భగుడిలో వెలిగే దీపం నూనె, నెయ్యి లేకున్నా కూడా సంవత్సరాల తరబడి వెలుగుతూనే ఉంటుంది. ఇది ఎలా సాధ్యపడుతుంది అన్నదానికి ఎవరి దగ్గర సమాధానం లేదు. మరియు సాధారణంగా మనుషులకు ఎలాగైతే చెమటలు కారుతుందో అచ్చం అదేవిధంగా స్వామివారి విగ్రహం నుండి కూడా అప్పుడప్పుడు కొన్ని సందర్భాలలో చెమటల రూపంలో నీరు కారుతుంది. ఈ కారణం చేతనే శ్రీవారి గర్భగుడిని ఎల్లప్పుడూ చల్లగా ఉంచుతారు. అయితే శతాబ్దాల నాటి చరిత్ర కలిగిన తిరుమల ఆలయంలో వెంట్రుకలను సమర్పించడం ఒక ఆనవాయితీ. ఇలా చేయడం వెనుక కూడా ఒక కథ ఉంది. అదేమిటంటే శ్రీవారు భూమిపైకి వచ్చిన కొత్తలో ఊహించని ఒక ప్రమాదంలో తన జుట్టుని కోల్పోయారట. అయితే ఇది తెలిసిన గాంధర్వ రాకుమారి నీలాదేవి తన జుట్టులో నుంచి కొంత భాగాన్ని శ్రీవారికి బహూకరించిందట. దాంతో స్వామివారు ఆనందించి తన జుట్టు కోల్పోయిన భాగంలో దానిని అతికిస్తారు. అప్పటి నుండి తిరుమలకు వెళ్లిన ప్రతి ఒక్కరూ జుట్టు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ప్రతి ఏటా భక్తులు సమర్పించిన జుట్టు వలన ఆయనకి ఒక 150 కోట్ల ఆదాయం వస్తుంది. ప్రతి సంవత్సరం భక్తులు శ్రీవారికి 600 టన్నులకు పైగా జుట్టును సమర్పిస్తారు. అయితే ఈ జుట్టును ఆలయ సిబ్బంది మొదటగా వేడి నీళ్లతో కడిగి శుభ్రంగా ఎండబెడతారు. ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత వీటిని సరైన రీతిలో స్టోర్ చేసి ఉంచి దేశ విదేశాల్లో అమ్మేస్తారు. శ్రీవారికి సమర్పించిన ఈ జుట్టును ఇంటర్నేషనల్ మార్కెట్లో సైతం అమ్ముతారు. దీంతో ప్రతి ఏటా ఆలయానికి 150 కోట్ల ఆదాయం వస్తుంది. తిరుమల తిరుపతిలో కొలువైన ఈ ఆలయాన్ని భారతదేశంలోని అత్యంత సుసంపన్నమైన ఆలయంగా భావిస్తారు. తిరుపతి వెంకటేశ్వరుని ఆలయం ప్రపంచంలోని అత్యంత ధనిక ఆలయాల్లో ఒకటి. ఇక్కడ ప్రతిరోజు 5 నుండి 10 కోట్ల వరకు విరాళాలు సమర్పించబడతాయి. ఇంత ధనిక ఆలయానికి భక్తులు అధిక మొత్తంలో విరాళాలు ఇవ్వడానికి ఓ కథ ఉంది. ఒకసారి వైకుంఠలోకంలో ఆదిశేషుపై పడుకున్న శ్రీ మహావిష్ణువు గుండెపై భృగు మహర్షి కాలితో తన్నుతాడు. అయితే విష్ణు వక్షస్థలంపై తాను నివసించే ప్రదేశంలో తన్నడంతో లక్ష్మీదేవి ఎంతో బాధపడుతుంది. శ్రీ మహావిష్ణువు భృగు మహర్షికి ఏమి అనకపోవడంతో నిరాశ చెందిన లక్ష్మీదేవి వైకుంఠలోకాన్ని వదిలి భూలోకానికి వచ్చేస్తుంది. అయితే లక్ష్మీదేవి భూలోకంలో పద్మావతిగా జన్మించిందని తెలుసుకొని వైకుంఠలోకం నుండి భూలోకానికి వచ్చి పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు శ్రీవారు. అయితే పెళ్లికి డబ్బులు అవసరం ఉండడంతో అంత డబ్బు ఎక్కడి నుండి తీసుకురావాలి అని అనుకుంటూ ఉండగా నారదుని సలహా ప్రకారం శ్రీవారు కుబేరుని దగ్గర అప్పు తీసుకుంటారు. అయితే పెళ్లికి తీసుకున్న అప్పు శ్రీవారు తీర్చలేకపోవడంతో కలియుగం ముగిసే వరకు అప్పు తీర్చేస్తానని కుబేరునికి మాటిచ్చారు. కావున శ్రీవారి అప్పు తీర్చడం కోసం భక్తులు భారీ మొత్తంలో విరాళాలు అందజేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, మనం స్వామివారి విగ్రహాన్ని బయట నుండి చూస్తే కుడివైపున ఉన్నట్లు అనిపిస్తుంది. అదే గర్భగుడిలోకి వెళ్లి చూస్తే మధ్యలో ఉన్నట్లు ఉంటుంది. కానీ నిజానికి చెప్పాలంటే స్వామివారు గర్భగుడిలోని కుడి భాగంలో ఉంటారు. ఎందుకంటే హిందూ మాన్యతల ప్రకారం కుడి దిశ శుభసూచకం. అలాగే స్వామివారి విగ్రహం ఎల్లప్పుడూ 160 డిగ్రీల సెల్సియస్ ఫారెన్హీట్ ను కలిగి ఉంటుంది.
కానీ ఆ ప్రభావం బయటకు మాత్రం కనిపించదు. నిజంగా శ్రీవారి ఆలయంలో ఎన్నో అద్భుత ఆశ్చర్యకరమైన చమత్కారాలు దాగి ఉన్నాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఆ శ్రీ వెంకటేశ్వరుని లీలలను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మరియు ఇటువంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అన్ని మిస్ కాకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.